ఇవి ఇలా కొంచెం ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అలా ఎలా కుట్టించుకోవాలో కొంచెం చూపిస్తాం సాధ్యమైనంత వరకు. ఇంకా ఏమన్నా ప్యాటర్న్స్ కావాలి, వర్క్ బ్లౌజెస్ కావాలి అనుకుంటే సపరేట్ వీడియోలో చూపిస్తాం. ఇప్పుడు ఓన్లీ జస్ట్ ప్యాటర్న్స్ చూపిస్తాం అనమాట. ఫస్ట్ ఇలా చూడండి ఒకసారి, ర్యాండమ్గా ఇలా కొన్ని బ్లౌజెస్ పెట్టాం. ఇలా ర్యాండమ్గా ఒక లుక్ వేసేయండి. హై నెక్ వచ్చేసి ఇలా బుడ్డి బుడ్డి బోస్ ఉంటాయి. బాగుందా? ఎలా ఉంది చూడండి. ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండరు కదా, ఎలాగో కాలేజీకి ఒకసారి, ఫంక్షన్కి ఒకసారి, వేరే అమ్మ వాళ్ళ సైడ్, నాన్న వాళ్ళ సైడ్ అట్లా బాగుంది. మధ్యలో ఏం గ్యాప్ లేదు. క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా, ఇది కూడా హై నెక్ విత్ జిప్ ప్యాటర్న్ అనమాట. ఫ్రంట్ హుక్స్ కాకుండా జిప్ ప్యాటర్న్ పెట్టించాము. ఎందుకంటే సింగిల్ సెపరేట్గా తీసుకొని మనం పేరప్ చేసాం అనమాట. ఇలా ఫ్రంట్ నెక్ వచ్చింది. హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అన్వి కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో తమ్నేల్లో చూపించినట్టు అందరు చీరలు కొంటున్నారు. చాలా మంది ప్యాటర్న్స్ కూడా చూపిస్తా అన్నారు కదా, ఎప్పుడు చూపిస్తారు అని చాలా మెసేజెస్ వస్తున్నాయి వాట్సాప్లో. అందుకని ఈరోజు చీరలు కాకుండా బ్లౌజ్ ప్యాటర్న్స్ అనమాట. ఎలా కుట్టించుకోవాలి ఏంటి కొంచెం రఫ్ ఐడియా ఉంటుంది కాబట్టి అలా ఇవి ఇలా కొంచెం ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అలా ఎలా కుట్టించుకోవాలో కొంచెం చూపిస్తాం సాధ్యమైనంత వరకు. ఇంకా ఏమన్నా ప్యాటర్న్స్ కావాలి, వర్క్ బ్లౌజెస్ కావాలి అనుకుంటే సపరేట్ వీడియోలో చూపిస్తాం. ఇప్పుడు ఓన్లీ జస్ట్ ప్యాటర్న్స్ చూపిస్తాం అనమాట. ఫస్ట్ ఇలా చూడండి ఒకసారి, ర్యాండమ్గా ఇలా కొన్ని బ్లౌజెస్ పెట్టాం. ఇలా ర్యాండమ్గా ఒక లుక్ వేసేయండి. ఇలా 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 అన్ని కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. మీకు వర్క్ బ్లౌజెస్ కూడా కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వర్క్ బ్లౌజెస్ కూడా ప్యాటర్న్స్ చూపిస్తాము. ఫస్ట్ ఏ బ్లౌజ్ చూద్దాం. గ్రీన్ కట్టుకున్నా కాబట్టి అది గో విత్ గ్రీన్ అనమాట. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వచ్చేస్తుంది. మనకి హ్యాండ్స్ అయి నార్మల్గానే ఉంటాయి, కానీ బ్యాక్ వచ్చేసి ఇలా బోస్ ఉంటాయి అనమాట. ఇలా బోస్ ఉంటాయి. ఇది శారీలో ఏ క్లాత్ వస్తుందో ఆ శారీలో ఆ క్లాత్ పెట్టించేసుకోవచ్చు. మధ్యలో ముత్యాలు వదిలేస్తే బాగోదు కాబట్టి అన్నిటికీ ముత్యాలు పెట్టించాము అనమాట. ఇది బ్లౌజ్కి వచ్చిన పీస్ కాదు, వేరే పీస్ తీసుకొని బ్లౌజ్కి వచ్చిన శారీవి దీనికి బోస్ లాగా పెట్టించాము. ఇలా బ్యాక్ సైడ్ అంతా హై నెక్ వచ్చేసి ఇలా బుడ్డి బుడ్డి బోస్ ఉంటాయి. బాగుందా? ఎలా ఉంది చూడండి. నెక్స్ట్ మల్టీ కలర్ బ్లౌజ్కి వెళ్ళిపోతాం. ఇది మల్టీ కలర్ అనమాట. మనం ఎల్లో శారీకైనా, బ్లూ శారీకైనా, రెడ్ కలర్ శారీ, ఆరెంజ్ కలర్ శారీ, ఏ శారీకైనా ఇలా మల్టీ కలర్ ఒక బ్లౌజ్ తీసుకున్నాం అనుకుంటే ఏ శారీకైనా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవచ్చు అండి. ఒక 4-5 శారీస్ వేసేసుకోవచ్చు. కాలేజ్కి ఒకసారి, ఫంక్షన్కి ఒకసారి, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండరు కదా, ఎలాగో కాలేజ్కి ఒకసారి, ఫంక్షన్కి ఒకసారి, వేరే అమ్మ వాళ్ళ సైడ్, నాన్న వాళ్ళ సైడ్ అట్లా ఒక్కోసారి అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసేసుకోవచ్చు. ఇలా మల్టీ కలర్ బ్లౌజ్ ఉంటే. చీర ఇంకా ప్లెయిన్ శారీ తీసుకొని చిన్న బార్డర్స్ ఉంటే ఇంకా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ పింక్ కలర్. ఇది ప్రిన్సెస్ కట్ ఏం కాదు, నార్మల్ కట్ అనమాట. మనకి బ్యాక్ అంతా ఇలా వచ్చేస్తుంది. బ్యాక్ హ్యాండ్స్ ఇవి చూసారు ఎంత బాగా పెట్టారో. నీట్ ఫినిషింగ్ ఉంది వీటికి. ఇలా నీట్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. మధ్యలో ఏం గ్యాప్ లేదు. క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టారనమాట. ఇలా పెట్టారు, బాగుంది ఫినిషింగ్ అయితే. హ్యాండ్స్కి కూడా మనకి ఇలా వచ్చేస్తుంది. హ్యాండ్స్కి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. కొంతమంది ఫ్రంట్ మర్చిపోతారు, ఫ్రంట్ కూడా ఇలా పెట్టించుకుంటే బాగుంటుంది అనమాట. ఇక్కడ దాకా మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ దాకా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను కొన్ని శారీస్కి పేరప్ చేసి, చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ బ్లౌజ్. నార్మల్ సిల్క్ చీరలకి అంత హెవీ వెళ్ళక్కర్లేదు అనుకున్న వాటికి కూడా ఇప్పుడు ఇది మామూలుగా చీరలో వచ్చిన బ్లౌజే అండి. మనకి నిమిషం చీరలో వచ్చిన బ్లౌజే. చీరలో కొంచెం వైట్ కలర్ మిక్స్ ఉంటుంది అనమాట. వైట్ కలర్ విడిగా తీసుకొని ఇలా హైలైట్ చేసాం. లైనింగ్ అక్కర్లేదు, లైనింగ్ లేకుండా ఇలా హైలైట్ చేసాం. లైనింగ్ లేకుండా జస్ట్ ఇది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. వితౌట్ లైనింగ్ అనమాట.
ఇలా హ్యాండ్స్ కి కూడా పేరప్ చేయొచ్చు. నేను ఓన్లీ బ్యాకే పెట్టించాను. ఎవరికైనా కావాలనుకుంటే హ్యాండ్స్ కి కూడా ఇలా పెట్టించుకోవచ్చు. క్లాత్ ఎండ్ ఆఫ్ ద ఈ బార్డర్ తీసేసి ఈ వైట్ క్లాత్ పెట్టించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఒక సిల్వర్ శారీకి పేరప్ చేసిన బ్లౌజ్ అన్నమాట. ఇది కూడా హై నెక్ విత్ జిప్ అన్నమాట. ఇది కూడా హై నెక్ విత్ జిప్ ప్యాటర్న్ అన్నమాట. ఫ్రంట్ హుక్స్ కాకుండా జిప్ ప్యాటర్న్ పెట్టించాము. ఎందుకంటే సింగిల్ లేయర్ వేసుకున్నారని మనకి నీట్ లుక్ ఉంటుంది. అండ్ ప్రిన్సెస్ కట్ అన్నమాట. బ్యాక్ వచ్చేసి ఇలా థర్మాకోల్స్ వాల్స్ పెట్టించాము. ఇలా మనకి చీర సిల్వర్ కలర్ ఆ కలర్ కాంబినేషన్ కాబట్టి అలాగే హ్యాండ్స్ కి కూడా. ఇది ప్లెయిన్ శారీకి ఇలా కాంబినేషన్ వేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక డిఫరెంట్ కలర్. ఇది చీరకు వచ్చిన బ్లౌజ్ కాదు, మనకి చీరకు వచ్చిన బ్లౌజ్ ఇది అనమాట. నేను బుట్టలు పెట్టించా కదా అది. ఈ క్లాత్ సపరేట్ గా తీసుకొని మనం పేరప్ చేసాం అనమాట. ఇలా ఫ్రంట్ నెక్ వచ్చింది, ఈ బ్యాక్ నెక్ వచ్చింది మాత్రమే మనకి బ్లౌజ్. అది చీరలో వచ్చిన బ్లౌజ్ ని కట్ చేపించి ఇలా బుట్టలు వేపించి, బుట్ట కూడా కాదంటే బుట్ట కంటే ఇట్లా డిఫరెంట్ అనమాట. మనకి డిఫరెంట్ బుట్ట, అందుకే చూపిస్తున్నా. కింద నుంచి ఇలా వస్తుంది చూడండి బుట్ట మనకి. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్, ఇది ట్రై చేయొచ్చు ఎవరన్నా. బుట్టలే కాకుండా ఇలా ఒక ఈ టైప్ ఆఫ్ బుట్ట. మనకి మొత్తం నెక్ కి మొత్తం ఇలా గోల్డ్ లేస్ వేపించేసాం అన్నమాట. చేతులకు కూడా వేసుకుంటే ఇది బాగుంటది చాలా. ఇట్లా ఇలా కనిపిస్తుంది కింద నుంచి. ఏ బ్లౌజ్ ప్యాటర్న్ బాగుందో చెప్పండి. చాలా మంది అడుగుతున్నారు బ్లౌజ్ ప్యాటర్న్స్ పెట్టండి అని. ఈ బుక్స్ పట్టింది. ఈ బ్లౌజ్కి అయితే ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయా అండి. మొన్న నేను మంగళగిరి వీడియోస్ పోస్ట్ చేశాను కదా, అందులో డ్రేప్ చేసుకున్నాను. బ్లౌజ్ దానికే వచ్చిందా, విడిగా తీసుకున్నారా, ఎలా కుట్టించారు, ఏం క్లాత్, అమ్మో చాలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అందుకని ఇది స్పెషల్ గా చూపించేస్తున్నాను. ఇది మనకి నెట్టెడ్ క్లాత్, చికెన్ కర్రీ టైప్ ఆఫ్ నెట్టెడ్ క్లాత్. కంప్లీట్ చికెన్ కర్రీ ఏం కాదు, నెట్ టైప్ కి ఇలా మనకి సెల్ఫ్ థ్రెడ్ వచ్చేసింది. బ్యాక్ వచ్చేసి ఇందాక చూపించా కదా, ఇలా హాఫ్ మనం లైనింగ్ వేసేసి మిగతా దానికి ఇలా షేప్ ఇచ్చి పైన రౌండ్ ఇచ్చేసి, ఇది వితౌట్ లైనింగ్ మళ్ళీ సపరేట్ క్లాత్ వేయించాం. లైనింగ్ ఇక్కడ దాకే ఉంటుంది మనకి. మళ్ళీ ఆ లైనింగ్ కి కూడా ఒక షేప్ ఇచ్చేసి ఇట్లా ఏముంది కదా నాది ప్యాటర్న్ స్కాలప్ టైప్, ఇలా ఇచ్చేసేసాము. హ్యాండ్స్ కి నార్మల్ ఇట్లా పెట్టేసాం. ఇట్లా ఆల్రెడీ క్లాత్ కి ఇలా డిజైన్ వచ్చింది, అదే మేము హ్యాండ్స్ కి పెట్టించేసాము. దిస్ ఈజ్ అబౌట్ మంగళగిరి ఆ రోజు వేసుకున్నా కదా వీడియోలో, ఆ బ్లౌజ్ అన్నమాట. ఇది నార్మల్ అండి, మనకి వర్కే కాకుండా చాలా వాటికి ఈ బ్లౌజ్ ప్యాటర్న్ మొత్తం నార్మలే, జస్ట్ బ్యాక్ ఉక్స్ వస్తుంది మనకి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమంది వర్క్ ఎక్కువ కాస్ట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఇలా నార్మల్ గా ఆల్రెడీ మనకి ఇట్లా క్లాత్ దొరుకుతుందండి విడిగా, చెమ్కి వస్తుంది. ఇట్లా చాలా వర్క్ బ్లౌజ్ కన్నా హైలైట్ అవుతుంది. ఇలా నేను ఇది విడిగానే క్లాత్ తీసుకొని ఒక 1 మీటర్ క్లాత్ తీసుకొని కుట్టించాను. నేను ఒక పట్టు చీరకు పేరప్ చేశాను. ఇది వర్క్ చేయించిన బ్లౌజ్ కన్నా ఇది చాలా హైలైట్ అయింది. కుదిరితే పోస్ట్ చేయడానికి చూస్తాను పిక్చర్. ఇది లాస్ట్ కాదు, ఇంకొక బ్లౌజ్ ఉంది. ఇది ఆల్రెడీ చూసినట్టున్నారండి ఇన్స్టాగ్రామ్ లో. ఎవరైతే ఫాలో అవుతారో ఈ బ్లౌజ్ తో ఒక వీడియో ఉంటుంది. జస్ట్ కోల్డ్ ఇలా బార్డర్ ఇచ్చేసి దానికి థర్మాకోల్ బాల్స్ రౌండ్ ఇచ్చేసి, హ్యాండ్స్ కి కూడా పైపింగ్ అన్నమాట. పైపింగ్ ఇచ్చేసి ఇలా బుడ్డి బాల్స్ పెట్టించు, బుడ్డి బాల్స్. దిస్ ఇస్ ద ఓవరాల్ బ్లౌజ్. లాస్ట్ ఇది అయితే ఎన్ని క్వేరీస్ వచ్చాయో. నేను ఇన్స్టాగ్రామ్ లో మేము కొత్తగా స్టార్ట్ చేసాము, అప్పుడు ఈ చీర కట్టుకొని చాలా ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట. బ్లౌజ్ ఎలా వచ్చింది, బ్లౌజ్ ఎక్కడ కొన్నారు, చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇది ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అనమాట.
ఇక్కడ దాకా వస్తుంది. ఇది మనకి నాకు ఇది శారీలో వచ్చిన క్లాత్, బాడీ వర్క్. చేతులకు మాత్రం విడిగా తీసుకున్నాను నేను, క్లాత్ విడిగా తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. బ్యాక్ ఆల్రెడీ మనకి ఆ శారీలోనే ఇలా నెక్ డిజైన్ ఇచ్చేసారు, ఇలా ప్యాటర్న్ ఇచ్చేసారు అనమాట. మనకి ఫ్రంట్ టు బ్యాక్ ఇలా ప్యాటర్న్ ఇచ్చేసారు. జస్ట్ అవి మనం కట్ చేసుకొని స్టిచ్ చేయించుకోవడమే. తర్వాత హ్యాండ్స్కి ఇలా నేను వేరే క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. అంటే కొన్ని ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, వాటికి ఇలా బ్లౌజ్ హైలైట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఇట్లా గాజులు వేసుకునే పని కూడా ఉండదు, మళ్ళీ గాజులు మ్యాచింగ్ ఎత్తుకునే పని కూడా ఉండదు. జస్ట్ ఇయర్ రింగ్స్, నెక్ సెట్ అలా చూస్తే సరిపోతుంది. అండ్ ఫైనల్లీ నేను వేసుకున్న బ్లౌజ్ ఎలా ఉంది? పెద్ద ప్యాటర్న్ ఏం లేదు, జస్ట్ ఒక క్లాత్ తీసుకొని కుట్టించాను. ఇదేం చెమ్కి వర్క్ ఏం చేయించింది కాదు. ఇంతకుముందు అయితే పిచ్చి పిచ్చిగా వచ్చేసాయండి క్లాత్, మళ్ళీ ఇప్పుడు ఆగిపోయినాయి. ఫైనల్లీ నా లుక్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఇంకా ఇలాగే బ్లౌజెస్ అడిగినట్లు ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ వర్క్ శారీస్ అండ్ వర్క్ బ్లౌజెస్. ఇంకేం చేయాలో తెలుసు కదా, మన వీడియోస్ నచ్చితే. ఆడవాళ్ళలో మెయిన్ థింగ్ ఏంటంటే పాస్ చేయడం. మనం ఫస్ట్ ఏ విషయంలో అయినా ఒక విషయం పాస్ చేయాలంటే మనం ఫస్ట్ ఉంటాం. అలాగే మా అన్వి కలెక్షన్స్ పేజ్ని కూడా పాస్ చేయండి, ఎంతవరకు సాధ్యమైనంత వరకు అందరికీ షేర్ చేయండి. విల్ బి వెరీ హ్యాపీ అండ్ విల్ బి వెరీ 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 థ్యాంక్ఫుల్ ఫర్ యూ. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.